వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే వర్గీకరణ సమస్యకు పరిష్కార మార్గాలు. ఇది చాలామందికి ఏంటంటే మాలలు మాదిగల మీద, మాదిగలు మాల మీద ఒకరి మీద ఒకరు నిందలేసి వాళ్ళు ఇవాళ నువ్వు దొంగవంటే నువ్వు దొంగవనే పరిస్థితి, అంటే నువ్వు దోపిడి తిన నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని ఇట్లా మనం చర్చ చూస్తున్నాం మీడియాలంతా కూడా, మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలంతా కూడా చూస్తున్నాం. బట్ దీనికి పరిష్కార మార్గాలు అనే అంశాల్లో చాలా ఇరు వర్గాలు కూడా ఇవాళ ఆ అంశంలో మాట్లాడుతున్నట్టుగా కనిపించట్లేదు. నాలాంటి వాడు ఏదైనా మాట్లాడితే ఒక వర్గంకి అనుకూలంగా నేను ఏదో మాదిగానే ఉండి మాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను ఎన్నడూ కూడా ఆ రకంగా చేయలేదు. ఈ వర్గీకరణకు శాస్త్రీయంగా పరిష్కారం ఎట్లా చేయాలి, ఏ రకంగా వర్గీకరణ ఫలాలు జనాభా దామాష పద్ధతిలో పంచుకోవడానికి రాజ్యాంగ పరంగా పరిష్కారం ఏమిటి, రాజకీయపరమైన పరిష్కారం ఏమిటి అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. తప్పకుండా ఈ అంశము ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఎందుకంటే వింటేనే అర్థమైతే సమస్య. లేకపోతే ఈ మీడియా చెప్పినట్టుగా, ఈ మీడియాలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టుగా ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల 30 ఏళ్ళుగా టైం గడిచిపోయింది. ఈ 30 ఏళ్లలో ఏ వర్గానికి కూడా ఫలితాలు పెద్దగా రాలేదు. వచ్చిన అవి చాలా వెరీ వెరీ ఫ్యూ ఫలితాలు మాత్రమే అందాయి. కాబట్టి అలా కాకుండా అసలు ఈ వర్గీకరణ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారం ఏమిటి, అలాగే వర్గీకరణ ఒకటే పరిష్కారమా దళితులకి, దాని ఇంకా మిగతా అంశాల మీద మనం చర్చిద్దాం. ఈరోజు విపులంగా ఈ అంశం మీద చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒకసారి మనం కనుక ఈ స్క్రీన్లో చూసుకుంటే రాజ్యాంగ పరిష్కారాలు మరియు రాజకీయ అడ్డంకులు. ముందు మనం రాజ్యాంగ పరిష్కారాలు చూస్తే మొన్నటిదాకా మనకు 341 సవరణ అనేది కావాలి అని చెప్పేసి మందకృష్ణ గారు అట్లాగే అన్ని రాజకీయ పార్టీల మీద డిమాండ్ చేయడం జరిగింది. అసలు 341 సవరణ అవసరమా? 341 ఏం చెప్తున్నది మీరు ఒకసారి కనుక భారత రాజ్యాంగాన్ని కనుక పరిశీలిస్తే దాంట్లో స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇది కొత్త 341 సవరణ ప్రకారం ఏంటంటే 341 సవరించాలంటే ఫస్ట్ 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి. ఈ లోకసభ రాజ్యసభ తీర్మానాన్ని 50% అసెంబ్లీలో ఆమోదించాలి. మనకి ఈ 341 సవరించాలంటే 2/3 మెజార్టీ లోకసభ, 2/3 మెజార్టీ రాజ్యసభ, 50% రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా, సిన్స్ 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ 341 సవరించే అధికారము చంద్రబాబు నాయుడుకి లేనప్పటికీ కూడా ఆయన ఇవాళ ఒక రాష్ట్రానికి 341 సవరించే అధికారం లేదు. రాష్ట్రానికి కేవలము పార్లమెంటు మాత్రమే 341 సవరించాలి. అది కూడా ఏంటంటే ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా 341, 342 ఎస్టీలకు సంబంధించి వర్గీకరణ చేయాలంటే ఈ ప్రాసెస్ ప్రకారంగా, అంటే వాళ్ళని ABCDలుగా వర్గీకరించాలన్నా, వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, కొత్త పేర్లు యాడ్ చేయాలన్నా కూడా చాలా జటిలమైన సమస్య. కాబట్టి 341 వరకు ప్రకారంగా ఒక చట్టం చేయాలంటే 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, 50% అసెంబ్లీ తీర్మానం, అంటే రాష్ట్రాలు సుమారు 50% అంటే సుమారు ఎంత 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. బట్ ఈ 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగడం అనేది అసాధ్యము. అట్లే కాకుండా 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో రావడం కూడా అసాధ్యమే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో దేశము ఎన్డీఏ అండ్ యూపీఏ అనే 2 గ్రూపులుగా ఉంది. ఇవాళ ఎన్డీఏ అధికారంకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల క్రితమే 90 రోజులు, అంటే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి ఎన్డీఏ ప్రామిస్ చేసింది. అధికారం వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని ఎన్డీఏ ప్రభుత్వము 2014లో
అధికారంలోకి వస్తే ఇప్పుడు 2024 వచ్చినప్పటికి కూడా ఇది చేయలేకపోతున్నది. 341 సవరణ చేయలేకపోతున్నది. కారణం ఏంటి అంటే 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, 50% రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగాలి. దీంట్లో 108 మంది ఎస్సీ ఎంపీలు ఉంటే వాళ్ళంతా దాదాపు దాంట్లో 90% దీనికి వ్యతిరేకం. ఎస్సీ ఎంపీలు అంతా కూడా, షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ ఎంపీలు అంతా కూడా వ్యతిరేకం వర్గీకరణకు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉత్తర భారతదేశానికి చెందిన సమానులు, వాళ్ళు వ్యతిరేకమే. రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా దక్షిణ భారతదేశానికి చెందిన మాలలు, వాళ్ళు కూడా మహర్లు, వాళ్ళు వ్యతిరేకమే వాళ్ళు కూడా. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా ఈ 8 మంది మాత్రమే అనుకూలము, 100 మంది దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, ఒక ఎస్సీ ఎంపీలే వ్యతిరేకిస్తున్నప్పుడు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కానీ రేపు యూపీఏ ప్రభుత్వం కానీ 341 సవరించి వర్గీకరణ చేయడము అసాధ్యము. ఇది దేశ సమస్య అన్నప్పుడు, ఇది దేశ సమస్యగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్న 1132 మంది షెడ్యూల్ కులాలు, 1132 షెడ్యూల్ కులాలు అన్నీ కూడా అంటరానితనము, ఇవన్నీ కూడా అంటరానితనము, వివక్షత, కుల వివక్షత ఆధారంగా, కుల వివక్షత వలన ఇవి ఈ 1132 కులాలు అంటరాని కులాలు, ఈ కుల వివక్షత కారణంగా, అంటరానితనం కారణంగా ఒక షెడ్యూల్లో ఎస్సీ అనే షెడ్యూల్లో చేర్చడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. షెడ్యూల్ కాస్ట్, బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్స్, బీసీలు మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్. అంటే వాళ్ళు క్యాస్ట్ కాదు, రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు క్యాస్ట్ కాదు, క్లాస్ మాత్రమే, ఒక తరగతి మాత్రమే. కాబట్టి తరగతులు వేరు, కులాలు వేరు. కాబట్టి ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి సంబంధించిన అంశము పార్లమెంటు మాత్రమే పరిష్కరించాలి. వీళ్ళకి సంబంధించిన అంశాన్ని పార్లమెంటు మాత్రమే, ఆ పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా మాత్రమే ఏబిసిడి అనే అంశాన్ని కనుక మనం రిజర్వేషన్లో చేయాలంటే ఈ 341 సవరణ చేయాలి. అలాగే ఎస్టీ విషయానికి వస్తే 342 కూడా చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలో ఇప్పుడు సంపూర్ణమైన మెజారిటీ బీజేపీకి ఉంది. గతంలో యూపీఏ 1లో ఉంది, ఎన్డీఏ 1లో ఉంది, ఎన్డీఏ 2లో కూడా ఉంది, ఎన్డీఏ 3లో కూడా సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా సరే బీజేపీ చేయలేకపోతున్నది. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న బీజేపీ ఇప్పటికీ 11 సంవత్సరాలు అయినా సరే చేయలేకపోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగ పరంగా అసాధారణమైన విషయం ఇది. ఈవెన్ రాజకీయాల పరంగా కూడా అసాధారణమైన విషయము. ఎందుకంటే దాదాపు 100 మంది ఎస్సీ ఎంపీలే దీనికి వ్యతిరేకం. అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలంటే ఇంత పెద్ద రాజ్యాంగ ప్రక్రియ కావాలి, అలాగే రాజకీయాల పరంగా కూడా అసాధ్యం. కాబట్టి ఈ 341 సవరణతో పని లేకుండానే సుప్రీంకోర్టు మధ్య మార్గంగా మీరు రాష్ట్రాలు చేసుకునే అధికారము మీకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ చెప్పించింది. ఎందుకు బీజేపీ చెప్పించిందని నేను అంటున్నానంటే, ఇవాళ ఇది పంజాబ్ సమస్య, ఇది ఈ కేసు రిజర్వేషన్ల వర్గీకరణ కేసు 2010లో పంజాబ్ కేసు. ఇది ఆంధ్రప్రదేశ్ 2004లో కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 2004లో సుప్రీంకోర్టు 341 సవరించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, కేవలము పార్లమెంట్ మాత్రమే చేయాలని చెప్పినప్పుడు పార్లమెంట్ ద్వారా అసాధ్యమైన విషయం మనం ఇప్పటిదాకా చర్చించుకున్నాం. తర్వాత ఈ 2010లో పంజాబ్ కేసు ఏదైతే ఉందో, పంజాబ్లో 1975లోనే వర్గీకరణ జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది, దానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. సో కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేసుకున్నది. ఎలా చేసుకున్నది అని పంజాబ్ అంటే, ఆ రాష్ట్రంలో ఏదైతే
క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారంగా ఈ భారత రాజ్యాంగంలో వాళ్ళ ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. మొన్నటి 2024 జడ్జిమెంట్ కూడా, పంజాబ్ కేసు జడ్జిమెంట్లో కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు మెజారిటీ సభ్యుల జడ్జిమెంట్లో చెప్పింది. ఏమని చెప్పింది? రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెబుతూనే దాంట్లో ఏమి మెడికల్ పెట్టింది? నెంబర్ 1 క్రిమీ లేయర్, నెంబర్ 2 సైంటిఫిక్ డాటా, నంబర్ 3 మొదటి తరం వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ ఒకసారి అందిన తర్వాత రెండవ తరానికి వదిలిపెట్టాలని చెప్పేసి కూడా ఒక సూచన చేశారు. క్రిమిలేయర్ అంశం విషయంలో కూడా ఒక సూచన చేయడం జరిగింది. సైంటిఫిక్ డాటా ఉండాలని చెప్పింది. దాంట్లో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఎవరైతే అత్యంత పేద వాళ్ళు ఉన్నారో దీంట్లో వాళ్ళకి ఈ డాటా ఆధారంగా, లెక్కల ఆధారంగా వాళ్ళు ఎలా వెనుకబడ్డారు, విద్యారంగంలో ఎంతమంది వెనుకబడ్డారు, ఉద్యోగ రంగంలో ఏ వర్గాలు, ఈ 59 కులాలలో ఎస్సీ కులాలలో ముఖ్యంగా ఈ తెలంగాణ విషయానికి వస్తే, లేదా దేశవ్యాప్తంగా అయితే 1132 కులాలలో ఏం చూడమన్నది? క్రిమీ లేయర్ అంటే దాంట్లో ఎవరు డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. రెండవది లేటెస్ట్ డాటా ఉండాలి, సైంటిఫిక్ డాటా ఉండాలి. దాంట్లో ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు రాజకీయ పదవులు అనుభవించారు, ఎవరు ఉన్నతంగా భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఈ అంశాలన్నీ కూడా క్రిమీ లేయర్ల కిందకి వస్తాయి. సో ఆ డాటా అంతా సేకరించి మొదటి తరం వాళ్ళు అనుభవించిన వాళ్ళు రెండవ తరానికి దాన్ని వదులుకుంటే మంచిదనే సూచన కూడా ఇవాళ సుప్రీంకోర్టు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏ కేసులో ఇచ్చింది? మనకు పంజాబ్ కేసులో ఇచ్చింది. అది ద కేస్ ఈజ్ పంజాబ్ కేస్, నాట్ ఏపీ కేస్. ఏపీ కేసును కూడా కలిపి ఇంప్లీడ్ అయింది. ఎందుకంటే ఏపీ కేసు నుండి చాలా మంది ఇంప్లీడ్ అయినట్టుగానే మందకృష్ణ కూడా 2022లో ఇంప్లీడ్ అయ్యారు. దాంట్లో సో ఇంప్లీడ్ అయినప్పుడు ఏం చేశారు? ఆ ఈవి చిన్నయ్య కేసును కలుపుతూ, పంజాబ్ కేసుతో కలుపుతూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు 2010లో పంజాబ్ కేసు ఫైల్ అయితే 2022 వరకు కూడా మందకృష్ణ ఎక్కడ కూడా కేసును కొత్తగా వేయడం కానీ చేయడం కానీ జరగలేదు. ఆయన 2022లో ఇంప్లీడ్ అయిన తర్వాత ఈ కేసు జడ్జిమెంట్ 2024లో వచ్చింది. అది కూడా ఏమని? ఈ పై కండిషన్ మీద ఆధారంగా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మొదటి నుండి కూడా ఈ అంశాలను చెప్తూనే ఉన్నాను. ఏమని చెప్తున్నానంటే మనము 341 సవరణతో పని లేకుండానే 341తో సవరణతో పని లేకుండానే మనము ఈ సమస్యను 371D ఆధారంగా పరిష్కరించుకోవచ్చు అని నేను 2004లోనే 2 రోజులు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసం రాయడం జరిగింది. ఏమని? వర్గీకరణ సమస్య కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్యగా దీన్ని మనం చూడాలి అని. ఎందుకు చూడాలని చెప్తున్నా నేను? ఎందుకు అంటే మందకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ వర్గీకరణ కోరింది. ఆయన ఉమ్మడి ఏపీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోరారు. అయితే ఎస్సీలకు సంబంధించిన ఏదైనా కూడా 341 సవరణతో ఒకవేళ చేయాలనుకుంటే అది కూడా 341 సవరించి చేయాలి. కాబట్టి అది చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా కనుక చేయాలంటే మాత్రం లేటెస్ట్గా 2024 జనాభా లెక్కలు ఆధారంగా చేయాల్సి వస్తుంది. రెండవది క్రిమీ లేయర్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఒక సూచనప్రాయంగా. అంతేకాకుండా మూడవ సూచనప్రాయం ఏంటంటే మొదటి తరం అనుభవించిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా లెక్కలు తీర్చాల్సి వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటిది? 2011 జనాభా లెక్క ప్రకారంగా నేను వర్గీకరణ చేస్తానన్నాడు.
2011 జనాభా లెక్కల ప్రకారంగా అంటే ఆల్రెడీ 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి క్యాస్ట్ సెన్సస్. దానికి వాళ్ళకు కొత్తగా లేటెస్ట్గా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగానైతే లేటెస్ట్ తీయాలి అంటే 2024 లెక్కలు ఉండాలి. ఈ 2024 లెక్కలు లేకుండా 2011 వరకు 11 లెక్కలతోనే నేను చేస్తానంటే కుదరదు. ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ లెక్కలు డేటా ఉండాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఒకవేళ 2011 ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఈ లెక్క ప్రకారమే చేయాలంటే మాత్రం దానికి కుల గణన ఫ్రెష్గా అవసరం లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తెస్తానన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఆగస్టు 1వ తారీఖు 2024 వచ్చిందో ఆ రోజే అసెంబ్లీ నడుస్తుంది, తెలంగాణ అసెంబ్లీ. ఆ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నేను ఆర్డినెన్స్ ఇస్తానన్నాడు. తెచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్లో నేను వాళ్ళని గ్రూప్ 1లో కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో యాడ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆర్డినెన్స్ ద్వారా దీంట్లో కూడా నేను వర్గీకరణ చేసి నేను వాళ్ళకు న్యాయం చేస్తా, దేశంలో ఒక మోడల్గా నిలబడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు తన ప్రామిస్ను నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన ముందు మంత్రుల కమిటీ వేశాడు, తర్వాత ఏం చేశాడు, తర్వాత కమిషన్ వేశాడు, 1 మ్యాన్ కమిషన్. జస్టిస్ సమీర్ అఖ్తర్ ఆధ్వర్యంలో 1 మ్యాన్ కమిషన్ వేశాడు. దానికి ఇంకా టైం ఉంది. సో కాబట్టి అంటే నీ ఆర్డినెన్స్ తెస్తానన్న రేవంత్ రెడ్డి వెనుకకు పోయి ఇవాళ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఆయన చేస్తారా, మరి 2024 ప్రకారం చేస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఒకవైపు మాలమహానాడు మేము వర్గీకరణ చేస్తే ఊరుకోమని చెప్పేసి ఇలా మొన్న మాలల సింహగర్జన కూడా ఏర్పాటు చేసింది. మరి మరొకవైపు మందకృష్ణ మాదిగ గారు ఖచ్చితంగా వర్గీకరణ చేయాల్సింది, ఎవడు అడ్డుకున్నా ఖచ్చితంగా చేసి తీరాల్సింది అని చెప్పేసి ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. మా సత్తా ఏందో మళ్ళీ నిరూపిస్తామని చెప్పేసి ఆయన కూడా హెచ్చరిక చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి. మొత్తానికి ఓవరాల్గా ఈ ఇద్దరు కూడా అంటే మాలమహానాడు ఇటు మాదిగ దండోరా ఇద్దరు కూడా ఈ 371D గురించి మాత్రం చర్చిస్తలేరు. ఈ ఇద్దరు 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది. దీని ప్రకారంగా కేవలం 3 రోజులు. దీనికి ఏ కమిషన్తో పని లేదు, ఏ కమిటీతో పని లేదు. ఏ కమిషన్ కానీ ఏ కమిటీతో కానీ పని లేనప్పుడు ఈ 371Dకి ఏ కమిషన్తో పని లేదు, ఏ కమిటీతో పని లేదు. కేవలము ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో కూర్చునబెట్టి షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశము, వర్గీకరణ అంశాన్ని 371D ప్రకారంగా అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ జోనల్ సిస్టమ్ అయితే ఉందో జిల్లాను ఆధారం చేసుకొని జిల్లా జనాభా లెక్కల ప్రకారంగా ప్రస్తుతము 1972 నుండి అమలవుతున్న జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జోనల్ సిస్టమ్ ప్రకారంగా అంతకుముందు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాలలో ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు రావాలి అని చెప్పేసి సిస్టమ్ ఏదైతే 371D అనేది రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారో అది రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని ప్రకారంగానే 70 నుండి ఇప్పటి వరకు కూడా మనకి జోనల్ సిస్టమ్ 2 ఉమ్మడి రాష్ట్రాలు, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఈ జోనల్ సిస్టమ్ పద్ధతిలో జిల్లాల జనాభాను ఆధారంగా చేసుకొని ఇవాళ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో అమలవుతున్నాయి. దీంట్లోనే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య దీని ద్వారానే పరిష్కరిస్తే చాలా వెరీ సింపుల్గా పరిష్కారం అవుతుంది. ఎట్లా అంటే ఈ సమస్యను మంత్రివర్గము చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రధానమంత్రికి పంపిస్తే ప్రధానమంత్రి కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ఆ రాష్ట్రపతి గారికి ఆమోదిస్తే రాష్ట్రపతి గారికి పంపిస్తే ఆమోద పత్రం పంపిస్తే రాష్ట్రపతి గారు 371Dని సవరించి విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీలకు కూడా జోనల్ సిస్టంలో జిల్లా జనాభాను ఆధారంగా చేసుకొని వాళ్ళకు కూడా
అవకాశాలు వస్తాయి. కానీ అట్లా రాకుండా ఇవాళ అట్లా కాకుండా 3 రోజులు అవుతుంది. ఇది ఒకరోజు తెలంగాణ మంత్రివర్గం లేదా ఆంధ్ర ఏపీ అండ్ తెలంగాణ మంత్రివర్గము ఈ రెండు కూడా కూర్చుంటే నిర్ణయం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారికి పంపుతాయి. ప్రైమ్ మినిస్టర్ గారు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటారు, రాష్ట్రపతి గారికి పంపుతారు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ఒక 3 రోజుల సమయం పడుతుంది. ఈ 3 రోజులలో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. దీనికి 2/3 మెజార్టీతో సంబంధం లేదు, లోకసభతో రాజ్యసభతో సంబంధం లేదు, అలాగే అసెంబ్లీ తీర్మానాలతో కూడా సంబంధం లేదు. మరి ఎట్లాంటి రాజ్యాంగపరమైన ప్రక్రియ, క్లిష్టమైన ప్రక్రియతో సంబంధం లేదు, అలాగే రాజకీయాల పరంగా సంబంధం లేదు. వెరీ సింపుల్గా జోనల్ పద్ధతిలో ఇవాళ జిల్లా జనాభాను ఆధారంగా చేసుకొని విద్యా ఉద్యోగ రంగంలో ఈ వర్గీకరణ, షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తే ఎంత సింపుల్గా అయిపోయే సమస్య. గతంలో బీసీలో కూడా ఏబిసిడి రాష్ట్రాలు మాత్రమే చేసుకున్నాం, మన రాష్ట్రం చేసుకున్నది. ఎస్, అది రాష్ట్ర జాబితాలో ఉన్నారు బీసీలది. వాళ్ళ షెడ్యూల్ బీసీ క్లాస్ మాత్రమే, క్యాస్ట్ కాదు. తర్వాత వాళ్ళను సవరించే అధికారం, వాళ్ళ రిజర్వేషన్లు సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏబిసిడి కూడా చేసుకోవచ్చు. బట్ ఏబిసిడి షెడ్యూల్ కులాలను, షెడ్యూల్ తరగతులను చేయాలంటే మాత్రం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే వీళ్ళకి కేంద్ర జాబితాలో వీళ్ళ లిస్ట్ ఉంది. కాబట్టి ఈ కేంద్ర జాబితాలో ఉన్న లిస్టుని ఖచ్చితంగా సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కాబట్టి 341 కానీ 342 కానీ సవరించే అధికారం రాష్ట్ర పరిధిలో లేదని 2004లో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య కేసులో చెప్పింది. సో నేనేమంటానంటే పంజాబ్ కేసులో అంటే 2004 నుండి మళ్ళీ 2024 జడ్జిమెంట్ వచ్చారు కదా, ఒక 20 ఏళ్ళు. ఇప్పటికి 20 ఏళ్ళ సమయం వృధా అయిపోయింది. 20 ఏళ్ళ సమయం వృధా అయిపోయినా కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చేసుకోవచ్చు అని చెప్పలేదు తీర్పులో. అట్లాగే కండిషన్స్ పెట్టింది సుప్రీంకోర్టు. సో దాంతో కూడా అది తిరకాసు జడ్జిమెంటే, కొండను తవ్వి ఎలకన పట్టిన జడ్జిమెంటే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో ఏదో అరిగిపోయిందని చెప్పి బాలకృష్ణ సంబరాలు చేసుకోవడము కరెక్టేనా? ఒక లా ప్రొఫెసర్గా నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టు అందరి జడ్జిమెంట్లలో మేము ఒక క్లాసులలో చెప్పినాం, అనాలిసిస్ చేసినాం దాని మీద. మరి ఆ జడ్జిమెంట్తో సంబరాలు చేసుకున్నంత జడ్జిమెంట్ అది? అంత అద్భుతమైన జడ్జిమెంట్ అది? అసలు క్రిమిలేయర్ అనే అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నదా షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తరగతులకి? అసలు ఇంద్రసాని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్రిమిలేయర్ వద్దు అని చెప్పింది, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తరగతులకు వర్తించదు అని చెప్పింది. మరి కృష్ణన్న గారు జడ్జిమెంట్లు అన్ని చదివిరా? లేదంటే కృష్ణన్నకి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు చదివిరా? అంటే క్రిమిలేయర్ అనే అంశము అనే ఇవాళ మాలలు వ్యతిరేకిస్తున్నారు. దాంతో పూర్తిగా రిజర్వేషన్ల యొక్క దెబ్బ పడుతుంది. అట్లా ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనే అంశం ఏదైతే బీజేపీ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఇవాళ మొత్తం రిజర్వేషన్లు 2% పేదలు లేకపోయినా 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు ఇస్తూ, రిజర్వేషన్ల అర్థాన్ని ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తూ, రాజ్యాంగ సవరణ 15కు క్లాస్ 6 చేర్చి, 16కు క్లాస్ 6 చేర్చి, ఇవాళ మొత్తం రిజర్వేషన్ల యొక్క మొత్తం పర్పసే వెనుకబాటు ఆధారంగా, సామాజిక వెనుకబాటు ఆధారంగా, విద్యా ఉద్యోగ రంగంలో వెనుకబాటు ఆధారంగా అనే అంశాన్ని పక్కన పెట్టి ఆర్థిక రంగాన్ని వెనుకబాటు ఆధారంగా దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి ఈ రిజర్వేషన్ యొక్క పర్పస్ లేకుండా చేసిండ్రు ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం. మరి అట్లాంటి బీజేపీ ప్రభుత్వానికి ఇలా మాధవకృష్ణ సపోర్ట్ చేస్తున్నాడు. మరోవైపు షెడ్యూల్ కులాలలో 80% క్రైస్తవులు ఉంటే క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించాయి, క్రైస్తవ మొత్తం తీసుకుంటే అని చెప్పేసి ఇదే బీజేపీ చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు మాధవకృష్ణ. అంటే ఒక ఓసీ వాడు క్రైస్తవుడు అయితే రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉంటాయి. బీసీ వాడు క్రైస్తవుడు అయితే, ముస్లిం అయితే వాడికి రిజర్వేషన్లు ఉంటాయి. అట్లాగే ఎస్టీ వాడు చివరికి కూడా క్రైస్తవుడు అయితే, ముస్లిం అయితే వాడికి రిజర్వేషన్లు ఉంటాయి. ఒక్క దళితుడే ఎస్టీ వాడే ఏం పాపం చేసిందని కృష్ణన్న ఇవాళ బీజేపీ రిజర్వేషన్ వాళ్ళకి వర్తించాయని చెప్తున్నది. జాతీయ ఎస్సీ కమిషన్ నుండి మొదలుకుంటే జస్టిస్ మిశ్రా కమిషన్ వరకు కూడా అన్ని కమిషన్లు ఇవాళ మతంకు సంబంధం లేకుండా రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు ఇవ్వచ్చు, ముస్లిం మైనార్టీలకు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళంతా పేదరికంలో చాలా మంది మగ్గుతున్నారని చెప్పేసిన విషయం మీకు తెలియదా? మరి బీజేపీ తెలియదా? బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు క్రైస్తవుడు అయ్యండి. ఇవాళ బీజేపీకి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వద్దన్నా కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చిన బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. మనవాద సిద్ధాంతం మీద ఏర్పడ్డ బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. మరి అట్లాంటి పార్టీని మనం ఏమైతే సపోర్ట్ చేస్తాం వర్గీకరణ పేరుతో? అయినా వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేసిందా?
100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయలేదు కదా. మరి చేయనప్పుడు బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేద్దాం? పర్మనెంట్ సొల్యూషనే ఇవ్వని బీజేపీని ఎట్లా మద్దతు ఇద్దాం కృష్ణన్న? చెప్పండి మీరు. ఇప్పుడు నా మీద అనవసరంగా మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, మన కమ్యూనిటీ వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను చిత్తశుద్ధిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా వర్గీకరణ ఉద్యమంలో ఉన్నానా లేనా? ఇవాళ మాలల్ని కూడా ఒప్పిస్తున్నానా లేదా? ఉప కులాలను కూడా ఒప్పిస్తున్నానా లేదా? నేను ఇవాళ మాలలు కానీ ఉపకులాలను కానీ శాస్త్రీయమైన పద్ధతిలో ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ 371D ప్రకారంగా చాలా ఈజీగా పరిష్కారం అయ్యే సమస్యను జటిలం చేసింది మీరు కాదా? ఆపోజ్ చేసింది మాల మహానాడు కదా. అటు మాల మహానాడు కానీ ఇటు మార్గదండోర కానీ ఇవాళ దుర్మార్గంగా వర్గీకరణ సమస్య చిన్న సమస్య. ఇప్పటికీ 90% రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో 90% ఇవాళ రిజర్వేషన్ 90% ప్రైవేటీకరణ అయిపోయింది. ఉద్యోగాలు లేవు, అలా రిజర్వేషన్ లేవు ప్రైవేట్ రంగంలో. ఇలా 10% మాత్రమే, కేవలం 10% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 10% ఉన్న వాటిల్లో మాత్రమే ఇలా వర్గీకరణ గురించి అడుగుతున్నాం. మరి వాట్ అబౌట్ 90% కృష్ణన్న? దీంట్లో కూడా ఎన్ని ఉద్యోగాలు నింపుతున్నారు? గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంజలి నింపింది తక్కువ, ఇప్పుడు వీళ్ళు నింపుతున్నది తక్కువనే. ఓవరాల్గా దీనివల్ల వచ్చే బెనిఫిట్ కేవలం 3-4 వేల ఉద్యోగాలు తప్ప, మాదిగలకు లేదా ఉపకులాలకి ఒక 5-6 వేల ఉద్యోగాలు తప్ప అంతకంటే వర్గీకరణ వల్ల పేదగా ఒరిగిపెట్టేది ఏం లేదు. ఇప్పుడు గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ అయిపోయింది, డిఎస్తో సహా అయిపోయింది. ఇక ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి కృష్ణన్న? మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు కృష్ణన్న. ఇవాళ గత 30 ఏళ్ళుగా మనము పరిశ్రమలో వాటా అడగలే, బడ్జెట్లో వాటా అడగలే, భూమిలో వాటా అడగలే, పరిశ్రమలో వాటా అడగలే, సినిమా రంగంలో వాటా అడగలే, ఏ రంగంలో కూడా మనం వాటా అడగలే. మాదిగము ఇళ్ళనే కొట్లాడుకుంటున్నాము రిజర్వేషన్ వర్గీకరణ పేరు మీద. మరి మనకు బ్యాక్లాగ్ చివరికి 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు 2014లో ఉండే బ్యాక్లాగ్ పోస్టులు అవి జనరల్ కన్వర్ట్ అయినాయి. 2,50,000 ఉద్యోగాలు జనరల్ కన్వర్ట్ అయినాయి ఏపీ తెలంగాణ ఏర్పడిన తర్వాత. ఏపీకి 1,50,000 ఉద్యోగాలు పోతే తెలంగాణకు 1,00,000 ఉద్యోగాలు మనయే వచ్చినాయి. మరి వాటిని ఫిలప్ చేయమని అడగలేదు, వర్గీకరణ అయ్యేదాకా వద్దన్నారు మీరే. బ్యాక్లాగ్ పోస్టులు రాలే, మనకు బడ్జెట్లో వాటా రాలే, మనకు పరిశ్రమలో రాలే. చివరికి అధికారంలో వచ్చిందా అంటే 3 ఎంపీలు తెలంగాణలో ఉంటే 3 ఎంపీలలో ఒక్క ఎంపీ కూడా మాదిగవుడికి వెళ్ళాలి, మాదిగవుడికి రాలే అవకాశం. కాంగ్రెస్ రూపంలో ఇవాళ మాలలు ఇద్దరు కలిపితే ఒకరు ఉపకులం కలిసింది. ఒకవేళ బీజేపీలో నిజంగా మాదిగలు బీజేపీని నమ్ముతే, నీ మాట నమ్ముతే ఎందుకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలవలే కృష్ణ? ఒక్కరన్నా కూడా ఎస్సీలు బీజేపీ ఎంపీలు ఒక ఎస్సీ ఎంపీ గెలవాలి, ఒక ఎస్సీ ఎమ్మెల్యే గెలవాలి. ఎందుకన్నా? ఒకవేళ మాదిగలే నీ మాట నమ్మితే ఎందుకు గెలవలేదన్నా? వాళ్ళు గెలిచి ఉండాలి కదా, ఎందుకు గెలవలేదన్నా? ఎందుకు గెలవలేదంటే వాళ్ళంతా కూడా క్రైస్తవులు, వాళ్ళంతా కాంగ్రెస్కి ఓటేసిండ్రు లేదా బీఆర్ఎస్కి ఓటేసిండ్రు, బీజేపీకి ఓటేయలేదు. కాబట్టి బీజేపీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలవలేదు. మిగతా కులాలు మాత్రమే బీజేపీ ఓటేసినాయి తప్ప ఎస్సీలు ఒక్కరు కూడా ఓటేయలేదు, మైనార్టీలు ఒక్కరు కూడా ఓటేయలేదు. కాబట్టి కృష్ణ ఇవాళ మనం గమనించాలి, మనం ఏ వర్గం నుండి అయితే వచ్చామో మన దాంట్లో మెజారిటీ క్రైస్తవులు ఉన్నప్పుడు మనం ఆ వర్గంలో మా బీజేపీ ఓటేయమంటే వేస్తారా? నీ మాట నా మాట ఇంటారా వాళ్ళు? మనం ఎట్లా మనం పంపి పెడతాము? ఇవాళ బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి ఇవాళ బీజేపీకి ఓటు ఏమన్నదిగా ఇవాళ ఈ సమస్య. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనకు పూర్తి స్థాయిలో అనుకూలంగా రాలేదు కృష్ణన్న. వస్తే మళ్ళీ నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతావు? ఎందుకు లేదా చంద్రబాబు నాయుడు మీద కొట్లాడుతావు? నువ్వు చేయి అని చెప్పి కొట్లాడే సంవత్సరం ఇది వాళ్ళు మ్యాండేట్గా చేసేవాళ్ళు కదా, వాళ్ళ కమిషన్లు ఎందుకు కాలయాపన పేరు మీద? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఈ 371D అనేది సంపూర్ణంగా పరిష్కారము ఈ వర్గీకరణ సమస్యకు. ఎందుకంటే ఇది కృష్ణాన మీరు గమనించాలి, మాలా మాదిగల ఏపీ అండ్ తెలంగాణ మాలా మాదిగలరా ఉపకులాలరా మీరు గమనించండి. మా తెలంగాణలో మాలా ఉద్యోగాలైనా మాదిగ ఉద్యోగాలైనా కొట్టేసింది ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలే. మా ఒక్కడు ఇప్పటికి కూడా 11 సంవత్సరాలు అయింది తెలంగాణ ఏర్పడి, ఒక్క డైరెక్టు ఉద్యోగాలలో ఐఏఎస్లు ఐపీఎస్లు మా వాళ్ళు లేరు. ఇప్పుడు మన కృష్ణాన్న మీరు గమనించాలి, ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో దానకిషోర్ ఆంధ్రమాల, ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రాహుల్ బొజ్జా ఆంధ్రమాల, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా
మాలలంతా కూడా ఆంధ్రులే. తెలంగాణలో వాళ్ళు ఎవరున్నారన్నా? ప్రభుత్వంలో ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎవరున్నారన్నా చెప్పండి. ఆంధ్ర వాళ్ళే కదా ఎక్కువ మంది. తెలంగాణ ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా, ఆంధ్రలో కూడా వాళ్ళే, తెలంగాణలో కూడా వాళ్ళే కదా. అంటే ఇక్కడ ఐఏఎస్లు వెళ్ళినట్టే కదా లెక్క, ఇక్కడ ఐపీఎస్లు వెళ్ళినట్టే కదా. ప్రవీణ్ కుమార్ అన్న ఒక్కడు తెలంగాణ వాడు అయినప్పటికీ కూడా ఆయన రూట్స్ అంతా రాయలసీమ రూట్సే. కాబట్టి కృష్ణన్న మీరు ఇవాళ శాస్త్రీయంగా 371D ప్రకారంగా ఇది ప్రాంతీయ సమస్యనే, కుల సమస్య కాదు. ఇది కుల సమస్య అయితే మరి తెలంగాణ మాలలు కూడా చాలామంది ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. కానీ ఆంధ్రులే ఇండ్రు. ఇక్కడ ఉన్న మాలల ఉద్యోగాలు కొట్టేసింది వాళ్ళే, ఇక్కడున్న మాదిగల ఉద్యోగాలు కొట్టేసింది వాళ్ళే. కాబట్టి ఇది మేజర్గా కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్య. కాబట్టి ఈ ప్రాంతీయ సమస్య ఈ ప్రాంతీయ వర్గీకరణతోనే పరిష్కారం అవుతుంది. ఆ ప్రాంతీయ వర్గీకరణ 371D ప్రకారమే అవుతుంది. కాబట్టి 371 ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వమైనా ఇక్కడ ప్రభుత్వమైనా 371D ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని, జిల్లా కూడా యూనిట్ అని నేను ఎందుకంటున్నా అంటే 90% ఉద్యోగాలన్నీ కూడా జిల్లా యూనిట్గానే వస్తాయి. జిల్లా ఉద్యోగాలు కేవలం 10%, అది కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు మాత్రమే అది జోనల్ సిస్టంలోకి వస్తాయి. ఈ జోనల్ సిస్టంలో కూడా జిల్లాలు ఉంటాయి. ఆ జోనల్ సిస్టంలో కూడా ఈ జిల్లాల బేస్నే ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ ఖాళీ అయినా అవి కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి గ్రూప్ 1 ఉద్యోగాలు. కాబట్టి ఇదే ఒక శాస్త్రీయమైన పరిష్కారము. ఈ పరిష్కారం సింపుల్ పరిష్కారము. ఈ పరిష్కారం 371D ద్వారా ఏ జిల్లాలో ఉన్న కులాలకి ఆ జిల్లాలో వస్తాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉంటారు. మన మహబూబ్నగర్ లెక్క ప్రకారమే ఆదిలాబాద్ జిల్లాలో మాదిగలకు ఇస్తే మరి అక్కడ మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి అనేది జరగదా? ఉపకులాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి అనేది జరగదా? కాబట్టి ఈ మాలలైనా, మాదిగలైనా, ఉపకులాలైనా, లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలైనా వాళ్ళకి ఇవాళ శాస్త్రీయంగా పరిష్కారం కావాలనుకుంటే 371D ప్రకారంగా ఇవాళ ఏ, బి అండ్ సి అంటే ఇక్కడ మాల, ఇక్కడ మాదిగ, ఇక్కడ ఉపకులాలు, వీళ్ళకో 5%, వీళ్ళకో 5%, వీళ్ళకో 5%, ఈ 3 విభాగాలు కనుక 15% కనుక పెంచగలిగితే, ఎందుకంటే ఇక్కడ జనాభా తక్కువ, ఒకవేళ ఉపకులాలు తక్కువ ఉన్న 5% ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే వాళ్ళకి ఇవాళ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, సంచార జాతులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వాలి, ఎంపీలుగా అవకాశాలు ఇవ్వాలి. మంత్రివర్గంలో ఆల్రెడీ 2 ఉన్నారు ఉపకులాలు. డిప్యూటీ సీఎం మంత్రి ఉపకులమే, ఎస్సీలలో ఉపకులమే, మాలలలో. అలాగే మాదిగలలో ఉపకులము దామోదర రాజనరసింహ ఒక ఉపకులమే, స్పీకర్ మాల, ఒక మాదిగ ఇవాళ మంత్రివర్గంలో అవకాశం ఇస్తే బాగా సెట్ అవుతుంది. ఆ రకంగా ఇవాళ పరిష్కారము ప్రాంతీయ పరంగానే ఉన్నది తప్ప శాస్త్రీయంగా 341 ప్రకారంగా లేదు కృష్ణన్న. ఇప్పటిదాకా 30 ఏళ్ళుగా 3 తరాలని 341 పేరుతో పార్లమెంటులో అసాధ్యమయ్యే విషయాన్ని సాధ్యమైతే అని చెప్పేసి చలో పార్లమెంట్ అని మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని బాధలు ఢిల్లీ ప్రతి పార్లమెంట్ సెషన్లో నడిపించినప్పుడు ఇది జరగదనే విషయం మీకు తెలుసు, జరగదనే విషయం రాజకీయ నాయకులకు తెలుసు, పాపం సామాన్యులకు ఏం తెలుసు అన్న? నాలాంటి ప్రొఫెసర్ చెప్తే మీరు వినలేదు కదన్నా. 341 ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది కదన్నా 341తో సంబంధం లేదని. మరి ఇంతకాలము మరి మోసం చేసినట్టే కదన్నా మనం మన జాతులను. కాబట్టి మన జాతులను మోసం చేయొద్దన్నా. మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, మన జాతులను మోసం చేయద్దు. ఇది నేను దయచేసి అన్ని కృష్ణానే కాదు, ఎవరైనా సరే మాదిగ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, మాల సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, ఉపకులాల సంఘాలు పెట్టుకున్న వాళ్ళు మన జాతులను మనం మోసం చేయొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఖచ్చితంగా ఈ సమస్యను శాస్త్రీయంగా ఎవరికి అన్యాయం జరగని విధంగా మాదిగ, మాల ఇది 2 కులాలే లేవు, ఈవెన్ 57 ఉపకులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు కూడా ఉన్నాయి. అందరినీ దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా 371D ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం లభించే విధంగా 2 రాష్ట్రాలు కృషి చేయాలని, అదేవిధంగా జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరిస్తే ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది. 3 విభాగాలుగా 5% వాళ్ళకు, మాలలకి 5%, మాదిగలకి 5%, ఉపకులాల కనుక మనం ఇవ్వగలిగితే సమస్య శాస్త్రీయంగా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలని, ఈవెన్ మాలలో ఒకవేళ తక్కువ ఉంటే జనాభా జిల్లాలో ఆ బిల్లులో తక్కువ ఉంది అనుకుంటే, ఒకవేళ మనము మాదిగలకు 6% ఇచ్చి మాలలకు 4% ఇచ్చినా కూడా తప్పేం లేదు ఇక్కడ. కాబట్టి 6% మాదిగలకు, 4% మాలలకు పాపం మోస్ట్ బాగా వెనకబడ్డారు కాబట్టి షెడ్యూల్ కులాల వాళ్ళకి 5% ఇవ్వగలిగితే
కొంత పరిష్కారం ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ జిల్లాలో ఉన్న జనాభా ప్రకారంగానైనా అక్కడ ఉన్న జనాభా ఎంత ఉంటే అంత ఇచ్చేస్తే కూడా అది శాస్త్రీయమైన పరిష్కారం అయితే అని తెలియజేస్తూ మీరు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సింది కోరుకుంటున్నాను. దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అంశాన్ని ఇది శాస్త్రీయమైన అంశం కాబట్టి, ఇది ప్రజలకు అవసరమైన విషయం కాబట్టి దయచేసి దీన్ని అందరూ కూడా షేర్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్. దళితులంతా అంటరాని వాళ్ళుగా ఒక్కటే ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించుకుందాం.